డీకోడ్ భగవద్గీత ఛానల్కు స్వాగతం. మీ నాగేశ్వర్ సింగ్. ఈ రోజున భగవద్గీతలోని సారాంశాన్ని పుణికిపుచ్చుకున్నటువంటి 7 శ్లోకాల గురించి మీతో ప్రస్తావిస్తున్నాను. దీన్ని సప్తశ్లోకి గీత అని పిలుస్తారు. భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. ఆ 700 శ్లోకాల యొక్క సారాంశాన్ని 7 శ్లోకాల్లో ఆ భావం అంతా నింపుకున్నటువంటి 7 శ్లోకాలని మనం చదవడం అనేటటువంటిది ఒక సాంప్రదాయంగా ఉన్నది. దాన్ని సప్త శ్లోకి గీత పారాయణ అంటారనమాట. ఆ 7 శ్లోకాలు నేను మీతో వాటి యొక్క అర్థాన్ని సూక్ష్మంగా వివరిస్తూ నేను మీతో పంచుకుంటున్నాను. శ్రద్ధగా వినండి. వీటిని మీరు చక్కగా మీ సొంతం చేసుకొని రోజు ఈ 7 శ్లోకాలు చదివి భగవద్గీత అధ్యయనము, భగవద్గీత పారాయణ చేసేటటువంటి ఫలితాన్ని పొందగలరని నేను నమ్ముతున్నాను. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీకృష్ణ పరమాత్మ జగద్గురువుగా మానవాళికి గొప్ప జ్ఞానాన్ని అందించినటువంటి పుస్తకము భగవద్గీత. దానిలోని 7 శ్లోకాలు మనం మొదలు పెడుతున్నాం. మొట్టమొదటి శ్లోకము కవిం పురాణమనుశాసితారం అణోరణీయాం సమనుస్మరేద్య సర్వస్య ధాతారమచింత్య రూపం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్. పరమాత్మ భగవంతునికి ఉండేటటువంటి లక్షణాలన్నింటినీ కూడా ఈ శ్లోకంలో పొందుపరిచారు. కవిం పురాణం అంటే సనాతనుడు, సృష్టికర్త, అనుశాసితారం శాసించేటటువంటి వాడు, అణోరణీయాం అణువు కన్నా చిన్నవాడు అనేటటువంటిది. అంటే సూక్ష్మము ఆయనే, స్థూలము ఆయనే, అంతా నిండి ఉండేటటువంటి పరమాత్మతత్వాన్ని నింపుకున్నటువంటి శ్లోకం ఇది. ఇది రోజు ప్రార్థనగా చదువుకోవాల్సినటువంటి శ్లోకం అది. ఇది 8వ అధ్యాయమైనటువంటి అక్షర పరబ్రహ్మ యోగంలో ఉంది. శ్లోక నంబర్ 9 అన్నమాట. 2వ శ్లోకము ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్ మామనుస్మరన్ యః ప్రయాతి త్యజం దేహం సయాతి పరమాం గతిం. ఇది కూడా అక్షర పరబ్రహ్మ యోగంలోని శ్లోకమే ఇది. దీనిలో ఓంకారం యొక్క గొప్పతనాన్ని చెప్తున్నారన్నమాట. ఓం అనేటటువంటిది పరమాత్మ స్వరూపాన్ని ఇచ్చేటటువంటి సంకేతం అది. దీన్ని ఉపాసించినటువంటి వాళ్ళు ఆధ్యాత్మిక పురోగతిని పొంది పరమాం గతిం, ఆ పరమాత్మ ఆ గతిని, పరమమైనటువంటి గతిని పొందుతారు. అంటే మోక్షప్రాప్తి జరుగుతుంది అని చెప్తున్నారు దీంట్లో. 3వ శ్లోకము మన్మనాభవ మద్భక్తో మజ్జాజీ మాం నమస్కురు మామే వైష్యసి యుక్త్వైవం ఆత్మానం మత్పరాయణ. ఇది 9వ అధ్యాయము రాజవిద్య రాజగుహ్య యోగంలోని కట్టకడపటి శ్లోకం. ఇది 34వ శ్లోకం అన్నమాట. అంటే భక్తుల్ని ఏ విధంగా ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణం చేయాలి అని చెప్పేటటువంటి సూచన ఇందులో శ్రీకృష్ణ ముఖత వెలువడినటువంటిది అద్భుతమైనటువంటి శ్లోకము. మన్మనాభవ మద్భక్తో మజ్జాజీ మాం నమస్కురు మామే వైష్యసి యుక్త్వైవం ఆత్మానం మత్పరాయణ. నన్నే భజించు, నన్నే నమస్కరించు, నాకు అర్పణ బుద్ధితోటి నీ కార్యక్రమాలని, నీ విధి నిర్వహణని చేయి, నాకు అత్యంత ఇష్టుడవు నువ్వు కాగలవు అని చెప్పేటటువంటి అద్భుతమైనటువంటి శ్లోకము. 4వ శ్లోకము విశ్వరూప సందర్శన యోగములోనిది. ఇది అర్జునుడితో చెప్పబడినటువంటిది. విశ్వరూపాన్ని దర్శించి అర్జునుడు చక్కగా ఆయన యొక్క దివ్యమైనటువంటి ఆ విశ్వరూపాన్ని చక్కగా వర్ణించాడు.
స్థానే హృషీకేశ తవ ప్రకీర్త్యా జగత్ప్రహృష్యత్యనురజ్యతే చ రక్షాంసి భీతాని దిశో ద్రవంతి సర్వే నమస్యంతి చ సిద్ధసంఘా. స్వామి, నీ విరాట్ రూపాన్ని చూసి దేవతలు సిద్ధులు అందరూ కూడా చక్కగా స్తుతిస్తున్నారు. స్థానే హృషీకేశ తవ ప్రకీర్త్య, హృషీకేశ అనే మాటని సంబోధిస్తున్నాడు ఆయన. అంటే అన్నిటికీ అధిపతి అని అర్థం అన్నమాట. నిన్ను చూసి జగత్తంతా కూడా సజ్జనులు సిద్ధులు దేవతలు హర్షిస్తున్నారు. రక్షాంసి భీతాని, రాక్షస శక్తులు అసురీ శక్తులను కూడా దిశో ద్రవంతి, దిక్కులకి పరిగెడుతున్నారు. 4 దిక్కులకి చల్లా చెదరై పరిగెడుతున్నారు. అంటే ఎక్కడ దైవీ శక్తి ఉంటుందో అక్కడ అసురీ శక్తి ఉండదు, అది నిష్క్రమిస్తుంది. అంటే ఇక్కడ మనలో ఉండేటటువంటి దుర్గుణాలు పోయి సద్గుణాలు ఆలవారం అవుతుంది మన శరీరము, మన మనస్సు అని చెప్పేటటువంటి అద్భుతమైన శ్లోకం ఇది. విద్యాప్రకాశానంద స్వామి వారు ఈ శ్లోకాన్ని గురించి వివరిస్తూ దీనిలో బీజాక్షరాలు నిక్షిప్తం చేయబడినవి. భూత ప్రేత పిశాచ బాధలు కలిగినటువంటి వాళ్ళు దీన్ని భక్తితో శ్రీకృష్ణుని స్మరించి ఈ శ్లోకాన్ని గనక భావన చేసినట్టయితే అటువంటి పిశాచ బాధ తొలగిపోతుంది అని చెప్పారు గీతామకరందంలో. మళ్ళీ ఒకసారి చెప్తాను. స్థానే హృషీకేశ తవ ప్రకీర్త్యా జగత్ప్రహృష్యత్యనురజ్యతే చ రక్షాంసి భీతాని దిశో ద్రవంతి సర్వే నమస్యంతి చ సిద్ధసంఘా. ఇప్పుడు 5వ శ్లోకము. ఈ 5వ శ్లోకము క్షేత్రజ్ఞ విభాగయోగము 13వ అధ్యాయంలోనిది. ఇది అద్భుతమైనటువంటి శ్లోకము. ఎందుకనంటే పరమాత్మ అంత వ్యాపించి ఉన్నాడు అని చెప్పేటటువంటి ఉపనిషత్తుల యొక్క సారాన్ని పొందుపరుచుకున్నటువంటి శ్లోకం ఇది. సర్వతః పాణిపాదం తత్సర్వతోక్షిశిరోముఖం సర్వతః శృతిమల్లోకే సర్వమావృత్య తిష్టతి. సర్వమావృత్య, ఆవరించి ఉన్నాను నేను, అంతా నేను నిండి ఉన్నాను అన్నాడు. అంటే పరమాత్మ అంతా నిండి ఉన్నప్పుడు మనకి అందరి మీద ప్రేమ ఉండాలి, త్యాగబుద్ధి ఉండాలి, సహకారం ఉండాలి. ఎవరితో మనము రాగద్వేషాదులకు లోను కాకుండా చక్కగా జీవించమని మనకు ఉద్బోధన చేస్తున్నటువంటి శ్లోకము ఈ 5వ శ్లోకము. 6వ శ్లోకము పురుషోత్తమ ప్రాప్తి యోగంలోని మొట్టమొదటి శ్లోకం ఇది. ఊర్ధ్వమూలం అధశాఖం అశ్వత్థం ప్రాహురవ్యయం ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద సవేదవిత్. ఇలాగ తెలుసుకోండి, మీరు మీ యొక్క మూలము నా నుండే వచ్చింది. ఊర్ధ్వమూలం అధశాఖం, చెట్టుని ఒక తలక్రిందులుగా చేసినట్టయితే వేళ్ళు పైన ఉంటాయి, శాఖలు కిందకుంటాయి. దాంతో పోల్చి చెప్తున్నారనమాట. మూలము నేను, తర్వాత ఈ శాఖోపశాఖలుగా ఈ సృష్టి అంతా జరుగుతుంది. దీని యొక్క వేదములు, ఈ గుణములు ఇవన్నీ కూడా దాని యొక్క కొమ్మలు ఆకులు అని చెప్తున్నారనమాట. అంటే తెలుసుకోవాల్సింది ఏంటంటే మన మూల కారణము భగవంతుడు. ఆయన్ని పొందడానికి మనం ఆయన్ని అనుస్మరణ చేయాలి. ఆయన చెప్పిన విధంగా మనం నడవడిక, మన యొక్క జీవన విధానాన్ని మలుచుకోవాలి అని చెప్పేటటువంటి శ్లోకం ఇది. 7వ శ్లోకం. ఇది భగవంతుడు అందరి హృదయాల్లోనూ జ్యోతిస్వరూపముగా వెలుగుతున్నాడు. ఇది కూడా అద్భుతమైన శ్లోకం. ఇది పురుషోత్తమ ప్రాప్తి యోగంలోనిది. ఇది సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్త స్మృతిర్జ్ఞానమపోహనం చ వేదైశ్చ సర్వైరహమేవ వేద్యో వేదాంతకృద్వేద విదేవ చాహం. వేదముల చేత తెలియబడేది నేనే. మళ్ళీ నేను ఎక్కడున్నాను అని అంటే సర్వస్య చ అహం హృది సన్నివిష్టో, అందరి హృదయాల్లో నేను ఉన్నాను. జ్ఞాపక శక్తి ద్వారా అన్నిటిని తెలుసుకునేటటువంటి శక్తిని నేనే అని చెప్తున్నారనమాట. ఈ విధంగా 7 శ్లోకాలని
సప్తశ్లోకి గీత అని చెప్పబడేటువంటి 7 శ్లోకాలని సరళమైనటువంటి భాషలో సూక్ష్మంగా నేను వివరించడం జరిగింది. భగవద్గీత పుస్తకం ప్రతి ఇంట్లో ఉండాలి. భగవద్గీతలో ఈ 7 శ్లోకాలు మనం చక్కగా శ్రీకృష్ణ నామస్మరణ చేసి ఈ 7 శ్లోకాలు రోజు పఠించి ఆ భావాన్ని అర్థం చేసుకొని దానికి అనుగుణంగా మన జీవితాల్ని మలుచుకున్నట్టయితే చాలా ఆనందమైనటువంటి జీవితం మన గడపవచ్చు అన్నమాట. తమస్సులోంచి వెలుగులోకి, అంటే చీకటిలోంచి వెలుగులోకి, తమసోమా జ్యోతిర్గమయ అని అంటాం మనం. అంటే ఏమిటంటే చీకటిలోంచి వెలుగు, చీకటి అంటే అజ్ఞానము, అజ్ఞానంలోంచి జ్ఞానం అనే వెలుగులోకి మనం ప్రయాణం చేయాలి. ఆ వెలుగుని మనం చూడాలి ఈ జీవిత సమయంలో అని చెప్పి మనకి వేదవ్యాసుల వారు మహాభారతంలో ఈ భగవద్గీతని నిక్షిప్తం చేశారు. ఆ భగవద్గీత 18 అధ్యాయాలు 700 శ్లోకాలుగా ఉంది. ఇది శ్రీకృష్ణ అర్జున సంవాద రూపంలో ఉన్నది. దానిలోని 7 మణుల లాంటి శ్లోకాలు నేను సప్తశ్లోకి గీత పేరున శ్రేష్టమైనటువంటివి మీతో నేను పంచుకున్నాను. చాలా సంతోషంగా ఉంది. మీరు వీటిని తప్పక శ్రవణము మననము చేయగలరని విశ్వసిస్తూ ఇంతటితో నేను సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.